హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ మంత్లో 2 కీలక పర్యటనలు ఉన్నాయి మన ఇండియాకు సంబంధించి. ఈ 2 పర్యటనలను చూస్తూ ఉంటే ఇండియా ఏదో చాలా పెద్ద డెసిషన్కే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్ళారు. అదే టైంలో ఈ మంత్ ఎండింగ్లో ఆగస్ట్ 28కు మన ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ 2 పర్యటనలు చూసుకుంటూ ఉంటే అమెరికాకు అగెనిస్ట్గా మన ఇండియా చాలా పెద్ద ప్లానింగే చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ట్రంప్ మన ఇండియాపై 25% టారిఫ్ విధించాడు. మరింత టారిఫ్లు విధిస్తాను అని మన ఇండియాను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ టైంలో మన ఇండియా తరపున అజిత్ దోవల్ చాలా కీలకమైన వ్యక్తి మన ఇండియాకు. అటువంటి వ్యక్తి రష్యాకు వెళ్ళడం, మన ప్రధాని ఏకంగా 2019 తర్వాత చైనాలో ఎప్పుడు అడుగుపెట్టని మన ప్రధాని ఇప్పుడు ఏకంగా చైనా పర్యటనకు వెళ్తూ ఉండటంతో ఈ 2 పర్యటనలు చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ నిర్ణయాలు 2 కూడా అమెరికాకు అగెనిస్ట్గానే ఉండనున్నాయి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ నిర్ణయాలు ఏమై ఉండవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన జాతీయ భద్రతా సలహాదారు ఇప్పటికే రష్యాలో అడుగుపెట్టారు. అక్కడ ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కీలక భేటీ జరపనున్నారు. ఈ భేటీలో కొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అదేమిటంటే, రష్యాకు చెందిన S-400 డిఫెన్స్ వ్యవస్థతో పాటు ఆ దేశానికి చెందిన యుద్ధ విమానాలు సుఖోయ్ 57ను కూడా కొనుగోలు చేసే విషయంపై అజిత్ దోవల్ అక్కడి రక్షణ మంత్రితో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్గా మనందరికీ తెలుసు, ట్రంప్ ఎప్పుడైతే మన ఇండియాపై 25% టారిఫ్ విధిస్తాను అని ప్రకటన చేశాడో వెంటనే ఆ మరుసటి రోజే మన ఇండియా కూడా అమెరికా నుంచి F-35లను కొనే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసింది. ఈ F-35 అనే యుద్ధ విమానాలు అత్యాధునిక యుద్ధ విమానాలు, ఇటువంటివి ప్రపంచంలో ఎక్కడా లేవు అని అమెరికా చెప్పుకుంటోంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాలు అన్నిటికంటే ఈ F-35 అనేవి చాలా అడ్వాన్స్డ్ వెర్షన్ అని అమెరికా ఇప్పటివరకు చెబుతోంది. అయితే ఈ యుద్ధ విమానాలు మన ఇండియాకు అవసరం లేదు. ఎందుకంటే అంత అత్యాధునిక యుద్ధ విమానాలు, వాటికి 7,000 కోట్ల, ఒక్క యుద్ధ విమానానికి 7,000 కోట్ల ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మన ఇండియా అమెరికాతో కొద్దిగా సత్సంబంధాలు నెలకొల్పాలి అనే విషయంలో భాగంగానే వీటిని కొంటాం అని లీకులు ఇస్తూ వచ్చింది. ఈ టారిఫ్లు అనేవి 25% విధిస్తే మన ఇండియాపై కొద్దిగా భారం పడుతుంది. కాబట్టి పోతే పోనీ 7,000 కోట్లే కదా, ఈ ఒక 2-3 యుద్ధ విమానాలను కొంటే ట్రంప్ కూడా కాస్త కూల్ అవుతాడు అనే విషయంపై ఈ చర్చలు అయితే జరిగాయి. కానీ ఎట్లాగో ట్రంప్ టారిఫ్ విధించేశాడు కాబట్టి ఇక మాకు మీ యుద్ధ విమానాలు అవసరం లేదు అని మన ఇండియా తెగేసి చెప్పేసింది. దీంతో ఈ అమెరికా నుంచి మనం యుద్ధ విమానాలు కొనే ప్రసక్తే లేదు. ఇదే టైంలో ట్రంప్ ఎప్పుడైతే రష్యా నుంచి మీరు ఆయిల్ కానీ ఇక ఏ వస్తువులు కూడా కొనొద్దు అని ట్రంప్ హెచ్చరిస్తున్న సమయంలోనే మన ఇండియన్ జాతీయ భద్రతా సలహాదారు రష్యాకు వెళ్ళి మరి ఏదైతే అమెరికా దగ్గర క్యాన్సిల్ చేసుకున్నామో యుద్ధ విమానాలు, వాటికి ప్రత్యామ్నాయంగానే రష్యా నుంచి సుఖోయ్ 57 యుద్ధ విమానాలను కొంటున్నట్లు ఈ చర్చల్లో తెలుస్తోంది. అంతేకాకుండా S-400 డిఫెన్స్ వ్యవస్థ కూడా అమెరికాకు మనం కొనడం ఇష్టం లేదు. గతంలో S-400 కొంటున్నప్పుడే మన దేశంపై శాంక్షన్స్ విధిస్తాము అని నాటి బైడెన్ ప్రభుత్వం హెచ్చరిస్తూ వచ్చింది. కానీ ఇది కుదరలేదు. ఎందుకంటే మన ఇండియాపై శాంక్షన్స్ విధిస్తే ఫస్ట్ నష్టపోయేది అమెరికానే. కాబట్టి ఏదో ఒకటి కాట్సా చట్టం కింద మీకు శాంక్షన్స్ విధిస్తామని మొదట బెదిరించిన మనం S-400 కొన్న తర్వాత అదేమీ లేదు, జస్ట్ అమెరికా ఈ కాట్సా చట్టం భారత్కు వర్తించదు అని అప్పటి పాలకులు చెప్పారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏదైతే మన ఇండియాను బెదిరిస్తున్న సమయంలోనే ఈ S-400ను కొంటున్నట్లు, అంటే రష్యాతో చర్చలు జరపడానికి మన అజిత్ దోవల్ వెళ్ళారు. ఈ రెండింటిని చూసుకుంటే ఏదైతే సుఖోయ్ 57 అండ్ S-400లను కొనడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఇండియా ట్రంప్ బెదిరింపులకు అస్సలు భయపడేది లేదు అని చెప్పడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే టైంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2019 తర్వాత ఎప్పుడూ కూడా చైనాకు వెళ్ళలేదు. ఎందుకంటే 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత ఇక నరేంద్ర మోదీ చైనాతో సంబంధాలు చాలా వరకు కట్ చేసుకున్నారు. కింది స్థాయి నాయకుల్లో సంబంధాలు ఉన్నాయే తప్ప ప్రధాని టు అధ్యక్షుడు సంబంధాలు ఎప్పుడూ లేవు. కానీ ఇప్పుడు ఉన్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో నరేంద్ర మోదీ కూడా చైనాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అదే టైంలో
జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశం అవ్వనున్నారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చైనాకు వెళ్తున్నాం కాబట్టి గల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడు మనం వెనక్కి తగ్గినట్ట అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎప్పుడైనా దౌత్య సంబంధాల్లో ఒక అంశం అనేది కొద్ది రోజుల వరకే ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన ఏషియన్ కంట్రీస్ను ట్రంప్ చాలా వరకు బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి మోదీ చైనాకు వెళ్ళడం కాస్త మంచి శుభపరిణామమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మోదీ తగ్గినట్టు కూడా కాదు, ఎందుకంటే మన డెసిజన్ మీద చైనాకు వెళ్తున్నాం. అక్కడ షాంఘై కోఆపరేటివ్ సదస్సు జరుగుతున్న సమయంలో మోదీ చైనాకు వెళ్తూ ఉన్నారు. గతంలో ఈ సదస్సుకు రక్షణ శాఖ మంత్రి లేదంటే విదేశాంగ శాఖ మంత్రి ఇటువంటి వారు వెళ్ళేవారు. ఇది మన డెసిజన్, అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళాలనేది కూడా మన డెసిజన్ మీద వెళ్తున్నామే తప్ప చైనా ఒత్తిడి వల్ల ఇతరత్ర వల్ల వెళ్ళడం లేదు. కాబట్టి ఇందులో కూడా మనదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఇక ఈ పర్యటనకు వెళ్తున్న సమయంలో మోదీ జిన్పింగ్తో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అమెరికా విధిస్తున్న టారిఫ్ల వల్ల ఎక్కువగా నష్టపోయింది చైనానే. మన ఇండియాకు కూడా ఈ టారిఫ్ల వల్ల కాస్త నష్టమే కానీ మరీ ఎక్కువగా కాదు. కాబట్టి ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేమిటంటే ఆర్థిక పరంగా కొన్ని వాణిజ్యపరమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకునే అవకాశం ఎంతైనా ఉంది. అయితే గతంలో లాగా ఏదైతే యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్లో లాగా చైనాకు హెల్ప్ అయ్యే విధంగా కాకుండా మన ఇండియాకు హెల్ప్ అయ్యే విధంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చైనాపై అమెరికా టారిఫ్లు విధించడం వల్ల ఆ దేశంలో ప్రొడక్ట్స్ అనేవి అమెరికాకు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. అంతకంటే తక్కువ రేట్లో మన ఇండియాకు కొన్ని కొనుగోళ్లు చేసే అవకాశం ఉంటుంది. అదేమిటంటే గతంలో లాగా టప్పర్ వేర్లు ఇటువంటి చీప్ వస్తువులు కాకుండా మన ఇండియాకు ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ అంటే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు వీటిని. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి మన ఇండియాకు చాలా వరకు దొరకడం లేదు. మన ఇండియాలో వీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. వీటిని ప్రపంచంలో చైనానే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. 90% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుండే ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను మన ఇండియాకు తెచ్చుకునే విధంగా ఈ భేటీలో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానికి ప్రతిగా ఇండియన్ ప్రోడక్ట్స్ కాస్త చైనాలో అమ్ముకునే విధంగా కొన్ని సౌలభ్యాలు తీసుకురావడానికి మోదీ చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో తయారయ్యే వస్తువులు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయాలంటే 25% టారిఫ్ ఉంటుంది. కాబట్టి వీటిని చైనాకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. ఒకవైపు రేర్ ఎర్త్ మినరల్స్ తెచ్చుకోవడం ద్వారా మన ఇండియాకే లాభం చేకూరుతుంది. అదేవిధంగా మన ఇండియాలో అమెరికాలో అమ్ముకోలేని ఉత్పత్తులను చైనాకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మన వాణిజ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే అమెరికాకు మనం షాక్ ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు ఒకటే భావించాడు, మనం ఇండియాపై కనుక శాంక్షన్స్ విధిస్తే ఆ దేశం ఖచ్చితంగా తమ చెప్పు చేతల్లో ఉంటుంది అని ట్రంప్ భావించాడు. అందులో భాగంగానే శాంక్షన్స్ విధిస్తాను అని హెచ్చరిస్తూ వచ్చాడు. ఇప్పుడు శాంక్షన్స్ వేశాడు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువగా వేస్తాను, మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ మన ఇండియా అస్సలు ఈ శాంక్షన్స్కు అస్సలు భయపడడం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మేము రష్యా అండ్ చైనాతో ఇంకా ఎక్కువ వాణిజ్యం చేస్తాము అనే విధంగా నిరూపించడానికి ఈ పర్యటనల ద్వారా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రెండు పర్యటనలు జరిగిన తర్వాత ప్రస్తుతం అజిత్ దోవల్ రష్యాలోనే ఉన్నారు. అదేవిధంగా 28కి మోదీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై ఒక క్లారిటీ రానుంది. మొత్తానికైతే ఈ పర్యటనల ద్వారా అమెరికాకు మనం షాక్ ఇచ్చినట్లే అయింది. మరి దీనిపై ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పటికైనా ట్రంప్ వెనక్కి తగ్గుతారా లేదా ఈ విధంగా ఎస్కలేట్ చేస్తూ అమెరికాని నాశనం చేసుకుంటారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.